అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వారి సాంకేతిక నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ జీవన శైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది. దివ్య చింతన మీకు అంతర్గత శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మీరు అనుసరిస్తారు. ఆఫీసులో పని వాతావరణం మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. సోషల్ మీడియాలో మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. ముఖ్యమైన సమావేశాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీ ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యే సూచనలు ఉన్నాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. సమాజంలో మీకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీ మాటలకు విలువ ఇస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. పర్యావరణ పరిరక్షణపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకండి. మీ సహజమైన నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. పని ఒత్తిడి ఈ రోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ జ్ఞానం పెరుగుతుంది. నాట్యం నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి ఈ రోజు సరైన సమయం. మీ ప్రదర్శన ప్రశంసలు పొందుతుంది. నాట్య రంగ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది. ఇంటిని పునరుద్ధరించడానికి లేదా కొత్తగా నిర్మించడానికి ఇది మంచి సమయం. మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది. మీకు ఆనందాన్నిస్తుంది. మంచి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మీ సమస్యలకు సరైన మార్గం లభిస్తుంది. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు శుభప్రదం. మంచి విజయాలు సాధిస్తారు. పరిశోధన రంగంలో ఉన్నవారు కొత్త ఆవిష్కరణలు చెయ్యడంలో విఫలమవుతారు. ఆలోచనలు ఉన్నా వాటిని అమలు చెయ్యడానికి ఆటంకాలు ఎదులవుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ సంకల్ప బలం ఈరోజు చాలా దృఢంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించరు. ఆధ్యాత్మిక చింతనలో మీరు లీనమవుతారు. దేవాలయ దర్శనం లేదా ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతు లభిస్తుంది. మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. మీరు చెయ్యాలనుకున్న ట్రావెలింగ్ ప్లాన్స్ విజయవంతమవుతాయి. ప్రయాణ అనుభవం బాగుంటుంది. మీ సృజనాత్మక ఆలోచనలు సరిగ్గా అమలు చేయడంలో ఇబ్బంది పడతారు. కొత్త ప్రాజెక్టుల కోసం ఆలోచనలు స్ఫురించవు. ప్రయాణాలు అలసటతో కూడుకుని ఉంటాయి. అనుకున్న ప్రయోజనం నెరవేరదు. ప్రయాణంలో వస్తువులు పోవడం లేదా దొంగతనం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు. అనుకోని వాతావరణ మార్పుల వలన మీ పనులలో ఆటంకం ఏర్పడవచ్చు. వాతావరణం అనుకూలించకపోవడం వలన ప్రయాణాలలో ఇబ్బందులు ఎదులవుతాయి. మీ వ్యక్తిత్వం ఈ రోజు ఇతరులను బాగా ఆకర్షిస్తుంది. మీ పద్ధతిని అందరూ మెచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. స్టార్టప్లు ఈ రోజు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తాయి. మీ వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. బడ్జెట్ అదుపుతప్పే అవకాశం ఉంది. రుణాలు పెరిగే సూచనలు కనిపిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో మీ పాత్ర కీలకమవుతుంది. మీకు గౌరవం లభిస్తుంది. మీ సేవలకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు ఎంతో అనుకూలం. మీరు కొత్త విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు. మీ వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. బడ్జెట్ అదుపు తప్పే అవకాశం ఉంది. రుణాలు పెరిగే సూచనలు కనిపిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో మీ పాత్ర కీలకమవుతుంది. మీకు గౌరవం లభిస్తుంది. మీ సేవలకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు ఎంతో అనుకూలం. మీరు కొత్త విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు. మీ వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యవసాయదారులకు మంచి దిగుబడులు లభిస్తాయి. వారు ఆర్థికంగా లాభపడతారు. మీరు కొత్త ఆలోచనలకు ప్రేరణ పొందుతారు. ఇది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉపకరణాలలో చిన్నపాటి మరమ్మతులు అవసరమవుతాయి. వర్క్షాపులలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. సంగీతం ద్వారా ఆశించిన ఉల్లాసం లభించదు. వినసొంపుగా అనిపించదు. కొత్త సంగీత సాధన ప్రయత్నాలు విఫలమవుతాయి. పుస్తకాలు చదవడంలో ఏకాగ్రత లోపించి విషయాలను అర్థం చేసుకోలేరు. పఠనం వలన జ్ఞాన సముపార్జన జరగదు. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలలో మంచి పురోగతి ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. నాటక, డ్రామా రంగాలలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వినోదం, విహారయాత్రలకు ఈరోజు అనుకూలమైనది. మీరు సంతోషంగా గడుపుతారు. వృత్తిలో అభివృద్ధికి కొత్త మార్గాలు తెలుసుకుంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వైద్య సేవలకు సంబంధిన పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాలలో అడ్డంకులు ఎదురు కావచ్చు. బంధువుల మధ్య ఏర్పడిన దూరం కారణంగా మానసిక వేదన కలుగుతుంది. బలహీనమైన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఇతరుల భావాలను స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో సమస్యలు తలెత్తుతాయి. ఒప్పందాలు ముందుకు సాగవు. ఇంటి కొనుగోలు ప్రణాళికలు వాయిదా పడతాయి. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.